అది దోమలతో డెంగీ వస్తే ఒక్కోసారి డెంగీ ప్రమాదం. దోమలతో చికెన్ గున్యా రావచ్చు, మెదడువాపు రావచ్చు, ఫైలేరియా అని బోధకాలు కాళ్ళు లావయ్యే జబ్బు రావచ్చు. ఇన్ని రావచ్చు, కనీసం 5 రోగాలు వస్తాయి. మలేరియాతో చనిపోయినటువంటి వాళ్ళు కొన్ని లక్షలు ఇప్పటికీ. ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా జరిగిన మరణాలు దోమల వలన, ఈగల వలన చచ్చిపోయిన వాళ్ళు అన్నిటికంటే ఎక్కువ. ఇంత దోమ, దాని బతుకెంత, దాని గుండా చచ్చిన వాళ్ళు అన్ని యుద్ధాల కంటే 10 రెట్లు ఎక్కువ చచ్చిపోయినారు దోమ గుండా. దోమ ఏం చేస్తారని మీకు అనిపిస్తుంది, ఆ దోమే ఈ జబ్బులను అంటించేది మనకి. అందుకని మంచినీళ్ళు ఎక్కడున్నా పైన మూతలు పెట్టండి, దోమలు గుడ్లు పెట్టకుండా. తాగడానికి పనికొచ్చే నీళ్ళు అయితే మూతలు పెట్టుకోవాలా, ఇది సూత్రం. ఇళ్లల్లో ఉండే నీళ్లు, ట్యాంకు కానీ, బకెట్ కానీ, చెంబు కానీ, గ్లాస్ అయినా సరే కదలకుండా అట్టే ఉంచితే దోమలు గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు పెట్టి ఈ దోమలతోనే డెంగీ వచ్చేది. మంచినీళ్ళ దోమలతో డెంగీ వస్తుంది, మురికి నీళ్ళ దోమలతో మలేరియా వస్తుంది. ఈ 2 దోమలే ప్రధానమైన కారణాలు. కాబట్టి తాగడానికి, ఉపయోగించుకోవడానికి పనికొచ్చే నీళ్ళ మీద మూతలు పెట్టండి. ఉపయోగించుకునే నీళ్లు బావుల్లో, చెరువుల్లో మంచినీళ్ళు అవి ఉంటాయి. అట్లాంటి చోట్ల చేపల డిపార్ట్మెంట్ వాళ్ళు చిన్న చేపలు ఇస్తారు, గంబూజియా చేపలు అంటారు వాటిని, వాళ్ళ దగ్గర ఉంటాయి. ఈ చేపల్ని కొన్ని పిల్లల్ని వదిలితే అవి విపరీతంగా పెరుగుతాయి. వీటి పని ఏంటంటే, ఇవేం తిని బతుకుతాయంటే దోమలు గుడ్లు, దోమల లార్వాలు, పీపలు అనేవాడు తిని బతుకుతాయి. దోమలు పెరగనివేక. పైగా ఇంకో సుఖమైందంటే ఈ చేపలతో ఈ లావు కావు, ఎప్పుడు అంతే ఉంటాయి. మనం తినడానికి పనికిరావు. అంత చిన్న చిన్న చేపలను మనం పట్టుకొని తినలేం, అవి అట్టే ఉంటాయి, పెరగవు. కానీ దోమలు తినేస్తాయి. గంబూజియా చేపలు అంటారు. చేపల డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర పుష్కలంగా ఉంటాయి. సంబంధించిన బాధ్యత తీసుకునేటోళ్ళు కొంచెం యూత్ కానీ ముందుకు వస్తే, ఒక టీమ్ ఫార్మ్ అయితే పోయి డైరెక్ట్గా మీరు అడిగి వాటిని తెప్పించుకొని మీ ఊళ్ళలో ఉండే బావుల్లో నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ. మంచినీళ్ళు ఇంట్లో ఉంటే మూతలు పెట్టాలి, బయటగానైతే గంబూజియా చేపలు వేయాలి, ఒక పద్ధతి. మురికి నీళ్ళు ఉన్నాయి, అది పగిలిపోయిన టెంకాయ చెప్పులు రోడ్డు పక్కన ఉంటే నీళ్ళు అనుకో దోమలు తయారవుతాయి. అట్లా మన ఊళ్ళో ఎక్కడైనా సరే నీళ్లు నిలవుండే టైర్లు కానీ, టెంకాయ చెప్పులు కానీ, రోళ్ళు కానీ, పగిలిపోయిన కుండలు కానీ ఏమన్నా ఉంటే వారానికి ఒక్కసారి యూత్ కానీ పూనుకుంటే ఒక రౌండ్ అటు తిరిగి మొత్తం దుల్లిచ్చేయడమే, ఒక అరగంట పని. లేదా స్కూల్కి కానీ మీరు నచ్చజెప్పుకొని ఒక పూట 2 గంటలు పిల్లలు మొత్తాన్ని లేపినారనుకోండి, దయ్యాలను లేపినట్టు వీధికి 10 మంది మొత్తాన్ని దూరం చేసి వస్తారు. మేము ఇట్లాంటి కార్యక్రమాలు చేసినాం జన విజ్ఞానం తరఫున. మన గ్రామం గురించి ఈ రకమైన శ్రద్ధ తీసుకోకపోతే బయట వాళ్ళు వచ్చి ఏం చేయరు. మనకి మన పని మనం చేసుకోవచ్చు, చాలా సింపుల్. వారానికి ఒక అరగంట పని, ఊరు మొత్తం తిరిగి మొత్తం శుభ్రం చేసి పడేయచ్చు. పెద్ద పెద్ద ఏరియాల్లో మురికి నీళ్ళు ఉంటే ఏం చేయాలి? ఎల్లబెట్టడానికి వీలైతే ఎల్లబెట్టడం ఒక మార్గం. ఎల్లబెట్టలేని మురికి నీళ్ళు ఈ మధ్య ఏమన్నా ఈ దారి బాగైందే. నేను గతంలో 1-2 సార్లు బస్తిపాటు పోతా వచ్చినప్పుడు చాలా అద్భుతంగా ఉంది ఈ దారి, మీరే నడవలేరు. బయటోడు ఏమి నడుస్తారు, అట్టుండేది ఈ దారి. బాగు చేస్తుంటే నేను చూడలేదు, ఇంకా బాగు చేస్తుంటే సంతోషం. బాగు చేయకపోతే మురికి నీళ్ళు నిలవడనివద్దు. మీకు అందరి వైపు డౌన్ ఉంది, వదిలేసేయండి, కింద నీళ్ళకి పోని. అట్లా తొలగించడానికి వీల్లేని నీళ్ళైతే ట్రాక్టర్లలోంచి మడ్డి ఆయిల్ బయటకు వస్తుంది. దానికి ఇసుక కలిపి ఈ ఇసుక దాన్ని చల్లేస్తే ఆయిల్ పైకి తేలుతుంది, ఇసుక అడుక్కుపోద్ది. ఈ ఆయిల్ పైన పొర ఉంటే దోమలన్నీ చచ్చిపోతాయి. ఇవి కొన్ని పద్ధతులు మనం చేయగలిగేవి. వీటిని మీరు ఆలోచించండి. ఇది నీళ్ళకి, అంటే నీళ్లు దోమల గుండా, ఈగల గుండా వచ్చే జబ్బుల గురించి జాగ్రత్తలు. కనీసం ఈ జాగ్రత్తలు తీసుకుంటే డాక్టర్లకి పెట్టే ఖర్చు కొంతన్నా తగ్గుతుందని చెప్పా. ఒకవేళ నీళ్ళు బేదులు ఎప్పుడన్నా పడితే 1 లీటర్ మంచినీళ్ళకి ఒక 3 ఏళ్లతో వచ్చేంత ఉప్పు కలిపి ఈ నీళ్ళని గంట తాగితే ఉండదు. లేదా 80
15 పైసలు, అంటే 8 పైసలు అర్ధ లీటరు. ఆడిచ్చే బాటిల్ అర్ధ లీటర్ 70 రూపాయలు, 50, ఎక్కించిన 35, ఎక్కించిన డాక్టర్కి 100. ఎందుకు ఖర్చు పెట్టాలి మనము? మన ఇంట్లో ఈ నీళ్లు తాగొచ్చు కదా. 180 మంది డాక్టర్ దగ్గరికి పోకుండా ఆగిపోవచ్చు కదా. ఎప్పుడు డాక్టర్ దగ్గరికి పోవాలి? విపరీతంగా విరేచనాలై బేదులై 12 గంటలు ఒంటేలు రాకపోతే 12 గంటలు ఒంటేలు రాకపోతే వెళ్ళాలి. కళ్ళు గుంటలు పడితే వెళ్ళాలి. తెలివి తప్పిపోతే వెళ్ళాలి. లేకుండా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లా. మీరు ఇక్కడే ఆ ఉప్పు కలిపిన నీళ్ళు, చక్కెర కలిపిన నీళ్ళు తాగితే చాలు. మా దగ్గర చేసే నీళ్ళ వైద్యమే చేసేది. అయితే అట్లా అవుతుంది, ఇక్కడ చేస్తే లీటర్ 15 పైసలు అవుతుంది. ఇట్లాంటి చెప్పడానికే మేము మీ దగ్గరికి వస్తుండేది. ఇంకొక విషయం మీకు నేను చెప్తా, ముఖ్యమైన విషయం కాబట్టి ఉంటా ఉంది. నువ్వు చూసుకున్నావా? రైట్. ఊపిరాడుతుందో లేదు తెలియాలంటే ఇలా పెట్టి చూసా, చేతులు సైడ్ పెట్టుకో. పొట్ట పైకి కింద కదులుతూ ఉంది. ఈ వదిలిన గాలి నా చెవికి తెలుస్తూ ఉంది, వదిలిన గాలి వేడిగా నా చెంపకి తెలుస్తూ ఉంది. ఈ 3 తెలియకపోతే ఊపిరాపినట్టు. వీటిలో ఒక్కటి తెలిసినా ఊపిరాడుతున్నట్టే లెక్క. ఒక్కటి తెలిసినా ఊపిరాడుతున్నట్టే. 3 బంద్ అయితే ఊపిరి ఆగిపోయినట్టు. గుండె ఆగిపోతే ఎలా ఆడించాలి? ఇది మనకు కావాల్సినటువంటి విషయం. 5 స్టెప్పులు ఉంటాయి. ఈ 5 మీకు క్లియర్గా చెప్తా. ఎవరన్నా దగ్గరలో చూస్తానంటే ఇటుపక్కనే చూడవచ్చు, అటుపక్క అయితే అడ్డమవుతారు. అక్కడి నుంచే చూడండి. మనిషిని ఎలకలా బండబెట్టాలి. ఇప్పుడు బల్ల కాబట్టి నేను నిలబడి చూపిస్తున్నా. నేల మీద పడిపోతే మోకాళ్ళ మీద వంగి కూర్చొని చేస్తా ఈ పని. ఫస్ట్ ఏం చేయాలంటే ఎదురు ఎముకను గుర్తుపట్టాలి. పొట్టని ఇట్లా నొక్కుంటూ వచ్చినా ఏడొచ్చా, మెడలో నొక్కుంటూ వచ్చినా ఇది నామం గుంట, ఈడు ఎముక మొదలైంది. ఎముకను ముందు గుర్తుపెట్టిన. ఎదురు ఎముక, వెనక ఎన్నెముక ఉంటుంది. ఈ 2 ఎముకల మధ్య గుండె ఉంటుంది. ఇటు నొక్కినప్పుడు గుండె ఒత్తిడికి గురై గుండెలోంచి రక్తం బయటికి వెళ్తుంది. అది జరిగేది ఇక్కడ. 2 ఇంచులు అణిగేటట్టు నొక్కాలి దీన్ని. ఆ నొక్కే మెథడ్ మీకు చెప్తున్నా. ఎట్బడితట్టు నొక్కితే ఎముకలు ఎరుగుతాయి. కరెక్ట్గా పద్ధతి చెప్తున్నా. ఎముకను గుర్తుపెట్టాం. మొదటి స్టెప్. ఈ ఎముక మీద 2 చేతులు ఇట్లా పెట్టా, 2 చేతులు. రెండో స్టెప్. ఈ చేయి తీసేసిన, 3వ స్టెప్. ఈ చేయి సెంటర్కి జరిపిన, 4వ స్టెప్. ఈ చేతికి సపోర్ట్ ఈ చేయి పెట్టిన, 2 ఇంచులు అణిగేటట్టు ఈ ఎముకను నొక్కాలి. ఇదొక్కటి నేను చూపిస్తాను. ఎందుకంటే గుండె ఆడుతున్న వాళ్ళకి నొక్కితే ఆగిపోతుంది, ఆగిపోయే వాళ్ళకి నొక్కితే ఆడుతుంది. ఇదొక్కటి తప్ప మిగతా చూపిస్తున్నా. ఇది నేర్పడానికి బొమ్మలు ఉంటాయి. బొమ్మ ఖరీదు 1.5 లక్ష. అంత ఖరీదు లేకుండా సులభంగా నేర్పించే పద్ధతి మేము కనుక్కున్నాం. అందుకనే మొదటి స్టెప్ ఏంది? ఎముకను గుర్తుపెట్టా, 2 చేతులు పెట్టా, పై చేయి తీసేసాను, కింద చేయి సెంటర్కి జరిపా, 2వ చేయి సపోర్ట్ పెట్టా, మోచేయి వంచకుండా 2 ఇంచులు అణిగేటట్టు నా బరువు అంతా ఇతని మీద వేసా. ఇప్పుడు ఈ ఎముక బతికించగలం పద్ధతిలో. గుండె ఆగిపోయినా కూడా అర్ధగంట బతికించగలం. నువ్వు చెప్దురా, నేను చెప్పిన 5 స్టెప్పులు చెప్దురా. నువ్వు ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నా, నాకేం అభ్యంతరం లేదు. చదువుందిరా ఇక్కడ కొంచెం వెనక్కి జరుగుతుంది. 5 చెప్తూ చేయాలి నువ్వు. ఈ నొక్కేది తప్ప. నేను ఇప్పుడు చెప్పిన 5 పాయింట్లు ఏంటి? మొదటిది ఇటువైపు నుంచి ఎముకను గుర్తుపెట్టిన, రెండోసారి రావాలి. ఎముకను గుర్తుపెట్టిన 2వ స్టెప్, 2వ స్టెప్ 2 చేతులు పెట్టాలా, 2 చేతులు పెట్టాలి, చేయి తీసేయాలా. 4వ స్టెప్ చేయి సెంటర్కి జరపాలా, సెంటర్ జరిపి. 5వ స్టెప్ చేతులు సపోర్ట్ పెట్టి చేయాలి. రైట్, కూర్చో. నీ పేరేం పేరు? వెంకటరమణ. వెంకటరమణ. నువ్వురా, రావాలా? నేర్చుకోవడానికి వచ్చినారు మీరు, రానంటే ఎట్లా? రా, నువ్వు చేయగలవు. రా, నేను చెప్తారా, నేను చెప్పి చూపిస్తారా? రా. ఇదే అన్నిటికంటే ముఖ్యమైనది ఈరోజు క్లాసులో.
ఫస్ట్ స్టెప్ ఎముకను గుర్తుపట్టు, రెండు చేతులు పెట్టు, రైట్, పై చేయి తీసేయి, కింద చేయి సెంటర్కి జరుపు, ఈ చేయి సపోర్ట్ పెట్టుకో, 2 ఇంచులు అనిగేటట్టు మోచేయి అనుకుండా వస్తాను. వస్తగా ఏం కాదులే, అట్ట నొక్కితేనే ఏం కాదులే, అది అంతే అంతే, ఇంకేముంది అక్కడ. నీ పేరేం పేరు? ఆంజనేయులు. కూర్చో. నొక్కాలి 1 2 3 4 5 6 అటు 20 సార్లు. ఆగిపోయినకుండా స్టార్ట్ అవుతుంది. ఇంట్లో పిల్లలంటే వాళ్ళ తండ్రులకి ఎప్పుడైనా రావచ్చు, తెల్లవారుజామున లేదా అంతే పడిపోతాడు. వెంటనే నోటికి ఇట్లా చేస్తే పెద్ద హార్ట్ అటాక్, అది కొద్దిమంది, ఎక్కువ మందికి తీవ్రంగా ఉండదు, కానీ గుండె ఆగిపోద్ది. ఇట్లా చేస్తే ఆడుతుంది. ఇది ఒక్క స్టెప్. యాక్చువల్గా ఇది 3 గంటలు. ప్రథమ ఇప్పుడు పట్టుకొచ్చినారు లైన్మన్, కరెంట్ షాక్ కొట్టి గుండె ఆగిపోయిందని. వాడికి పెళ్ళి 2 ఏళ్ళు, ఆ పిల్లకి 20 ఏళ్ళ వయసు, 2 నెలల బిడ్డను సంక పెట్టుకొని ఏడ్చుకుంటా వచ్చింది. ఇది సీన్. నేను చూసా, నాడి చూసా, లేదు, ఊపిరి ఆగిపోయింది. ఎంతసేపు అయిందో షాక్ కొట్టి అంటే 10 నిమిషాలు అయిందన్నారు. 10 నిమిషాల దాకా గుండె ఆగదు, ఆగిపోయింది. ఇంతమందికి శిక్షణ ఇచ్చిన నేను ఇతను బతికించలేదు. ఇంకో సంఘటన చెప్తా. 1990 ప్రాంతాల్లో అక్షరాస్యత కార్యక్రమాలు జరిగినాయి మన దగ్గర కూడా, అప్పరా ఉన్నప్పుడు. ఆ టైం చిత్తూరు జిల్లాలో శిక్షణ ఇచ్చినప్పుడు తిరుపతికి దక్షిణాన 10 కిలోమీటర్ల దూరంలో కమ్మవారి కండ్రిగాని ఒక గ్రామం ఉంది. 100 మంది ఆ గ్రామస్తులకి, బయట వాళ్ళ నుంచి 100 మంది, ఇప్పుడు మీలాగా వచ్చిన వాళ్ళు 200 మందికి ఈ ప్రథమ చికిత్స ట్రైనింగ్ ఇచ్చాం మేము. ఒక్క దమ్మిడి ఖర్చు లేదు. బయట నుంచి వచ్చిన 100 మందిని ఈ ఊరు 100 మంది ఇళ్ళకి పంపినాం, బహుదిన రాపోండిని. మనం ఇట్లా జరుపు. అర్థమైందండి? తినేసి వచ్చేది, ఇలా నేర్చుకునేది. దానివల్ల ఎంత వెరైటీ అంటే, ఒకటికి సంగడ దొరుకుతుంది, ఒకటికి చికెన్ దొరుకుతుంది, ఒకటికి పచ్చడి దొరుకుతుంది, ఒకటికి పప్పు దొరుకుతుంది, అన్నీ చెప్పుకునే వాళ్ళు ఆనందంగా. చికెన్ దొరికిందిరా అని చెప్పేవాళ్ళు. ఇది అనేది ఇటు రకరకాల భోజనం అడక తినే వాళ్ళలాగే అనుభవం. 2వ రోజుకు నేను వెళ్ళా. ఈ పాంగరిస్తే, తెలుగుడితే ఏం చేయాలి ఇవన్నీ చెప్తా ఉన్నా. పొలాలు పోయే రైతులు పొలాలు పోవటం ఆపేసి పెట్టేసి కూర్చున్నారు. ఇక మధ్యాహ్నం దాకా విన్నారు. ఇటే భోజనానికి ఆ రోజు వ్యవసాయం లేదు, బంద్ చేశారు. 40-50 మంది రైతులు ఇట్లా మా ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు కాక. ఇవన్నీ మాకు కదా సార్ నువ్వు చెప్పాలా అన్నారు. మీకు చెప్పడానికి శిక్షణ ఇస్తా ఉందన్న. శిక్షణ తీసుకోకుండా చెప్పడం కుదరదు కాబట్టి అని చెప్పా. సరే అయిపోయింది. సాయంత్రం 4 గంటలకు క్లోజ్ అయిపోయింది మా క్యాంపు. మేము ఇంకా నేర్పించిన డాక్టర్లని బయటికి పోతా ఉంటే ఈ 50 మంది అడ్డం వచ్చారు. ఎక్కడికి పోతారు మీరు అన్నారు. ఎక్కడికి పోయేది ఏందా, 2 రోజులు ఉన్నాం, మేము పోవాలి కదా అన్నాం. మీరు పోవడానికి లేదట్లా, ఆ 100 మంది ఇళ్ళకైనా మీరు బొవ్వకు పోయేది, మా ఇళ్ళకి రారా, రండి మా ఇంటికి ఏదో తినిపోవాల్సిందని ఎంట పట్టుకెళ్ళారు. అదండి జనం అంటే. నేను అందుకు చెప్తున్నా, మనం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు ఎంతో సంతోషంగా పాల్గొంటారని చెప్పడానికి చెప్తున్నా. అక్కడ ఈ ట్రైనింగ్ అయిపోయినాక 2 నెలలకు వర్షాకాలం వచ్చింది. పొలాలు దున్నడానికి పోయినారు ఇప్పట్లాగే. ఓ పొలం దున్నుతున్న రైతు మీదకి పిడుగుపడింది, అంటే మెరుపు తగిలింది అనమాట. పిడుగంటే ఏం పడదాడా,
పైనుంచి మెరుపు తగిలితే షాక్ వచ్చేస్తాయి. మన కరెంటు షాక్ ఈ తీగల్లో వచ్చే షాక్ కంటే 100 రెట్లు 200 రెట్లు ఎక్కువ ఉంటుంది. అది పడిపోయిండు ఆ రైతు, ఎద్దులు కూడా ఆగిపోయినాయి. పక్క పొలంలో దున్నుతున్న రైతు మీలాంటి కుర్రోడు చూశాడు, ఈ ట్రైనింగ్లో పాల్గొన్నాడు, ఇద్దరు పాల్గొన్నోళ్ళే. వాడు గబగబా పరిగెత్తుకొని వచ్చి నాడి చూస్తే నాడి తెలియడంలా, వెంటనే ఇట్లే పడుకోబెట్టి గబగబ 20 సార్లు నొక్కగానే ఇతను లేచి కూర్చొని ఏమైంది నాకని అడుగుతున్నాడు. వాడికి చదువు రాదు, కానీ మనిషిని బతికించాడు. నేను చదువు నేర్పించటోని నేను బతికించలేకపోయా. అంటే సంఘటన జరిగిన వెంటనే మనం చేస్తే బతుకుతారో, ఇంజక్షన్ ఇచ్చి షాక్ కొట్టి పడిపోయినా కూడా వెంటనే ఈ విధంగా చేస్తే బతుకుతారు. ఏ మందు ఇవ్వకపోయినా గుండె మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కరెంటు తీగల్లో షాక్ కొడితే తీగలను తప్పించి వెంటనే ఈ పని చేస్తే బతుకుతారో. అందుకే ఈ విద్య మీకు నేర్పించింది నేను. ఒక్క మనిషిని మనం మన జీవితంలో బతికించిన తృప్తిస్తుందో మీరు ఆలోచించండి. ఎందుకు వైద్యంలో ఆ తృప్తి నిరంతరం మేము పొందగలం మీరు అర్థం చేసుకోండి. మీరు ఇచ్చిన డబ్బులతో మాకు తృప్తి రాదు. డబ్బులు ఎట్లా వస్తాయి? పని చేస్తే డబ్బులు రాకనే ఉండవు. మీరు ఇచ్చే డబ్బులతోనేగా మేము బతుకుతున్నాం. కానీ మా వల్ల ఒక మనిషి బతికితే కలిగే తృప్తి వేరే. ఇప్పుడు మీరు కూడా మీరు వైద్యం నేర్చుకోకపోయినా కేవలం ఈ విద్య చేతిలో ఉంటే మీరు మనుషులను బతికించగలరు. మరొకసారి మళ్ళీ చెప్తున్నా, ఎముకను గుర్తుపెట్టాం, 2 చేతులు పెట్టాం, పై చేయి తీసేసాం, కింద చేయి సెంటర్కి జరిపాం, రెండో చేయి పెట్టి 2 ఇంచులు అణిగేటట్టుగా గబగబా 10-20 సార్లు నొక్కాలి. ఇది ఫండమెంటల్ విషయం. ఇంకా చాలా ఇందులో విషయాలు ఉంటాయి. ఊపిరాకపోతే ఏం చేయాలి, నోట్లో ఏదన్నా మట్టి మశానం పడితే ఏం చేయాలి, ఇవన్నీ పూర్తి స్థాయి శిక్షణలో నేను చెప్తా. మీకు ఇచ్చే ఆ డివిడీలో 1 గ్రామానికి 1 నేను ఇవ్వగలను మీకు కావాలంటే, మీ డిష్లో వేయడానికి. వీళ్ళు ఎవరి ద్వారా పంపిస్తా. గ్రామానికి 1. ఇప్పుడు ఇంకొక డివిడీ నేను తెచ్చాను. ఏంట ఒక స్కూల్లో మనం ఎట్లా మాట్లాడాలి, పిల్లలకి ఏం నేర్పిస్తే బాగుంటుందనే సబ్జెక్టు తెచ్చాను నేను. గ్రామానికి 1 ఇచ్చిపోతాను నేను. వీటిని కూడా డిష్లు వేసేయండి. వేస్తే జనము చూస్తారు. ఇట్లాంటి ఒక డివిడీ ఒక సెల్ ఫోన్కి ఎక్కించినాడు మా వాడు. బస్సులో పోతా నెల్లూరు దగ్గర చూస్తున్నాడు. దీన్ని కొంచెం సౌండ్ పెట్టాడు. బస్సులో ఉన్న జనమందరూ ఇంకాస్త పెట్టండి సార్ సౌండ్ అన్నారు. వింజమూరులో బయలుదేరితే ఆత్మకూరు పోయేదాకా సౌండ్ పెంచితే చాలలేదని చెప్పి టేప్ రికార్డర్ ఒకటి ఉంటే దాన్ని కనెక్షన్ పెట్టి మొత్తం బస్సులో 50 మందికి వినిపించారు. వినిపించినాక 10 మంది మాకు ఇట్లా ఇవ్వండి అని అడిగారు. అంత గొప్ప విషయాలు ఇవన్నీ. మనకి డిష్ అనేది ఊళ్ళల్లో ఉంది. డిష్కు తగిలిస్తే అందరూ చూస్తారు. ఈ పని ఒకటి మీరు చేయొచ్చు అని నా అభిప్రాయం. నువ్వులే, నొప్పి విపరీతంగా ఉంటుంది. ఏడికి తాడు కట్టడం కానీ, బ్లేడ్తో కొయ్యడము, నోటితో కసబిసా కొరికి రక్తం పీల్చడము, ఇట్లాంటి పనులన్నీ సరైనవి కావు. నొప్పి తగ్గడానికి మీ ఊళ్ళో సూది వేయగలిగే మనిషి ఉంటే జైలుకేన్ అనే ఒక పదార్థం ఉంటుంది. అది కానీ సూదితో 1-2 సీసీ లాక్కొని తేలుగుట్టిన చోట కానీ ఎక్కిస్తే 5-6 గంటలు నొప్పి తెలియదు. ఇది ఒక పద్ధతి. ఆర్ఎంపీ ఉంటే ఆర్ఎంపీకి సూది వేయటం వచ్చు. జైలుకేన్ అనే మందు వేస్తే నొప్పి తగ్గిపోద్ది. సెన్సోర్కేన్ అని ఇంకో కంపెనీ మందు ఉంది. అది వేస్తే 5-6 గంటలు నొప్పి తెలియదు. 1-2 సార్లు వేస్తే అయిపోయింది దాని పని, దాని పవర్ అయిపోద్ది. ఒకవేళ అట్లా లేదంటే ఫ్రిడ్జ్ ఉండి ఐస్ గడ్డలు ఉంటే ఐస్ గడ్డలు పెడితే తేలుగుట్టిన చోట నొప్పి తగ్గిపోద్ది. ఇది కూడా కాదంటే ప్రభుత్వం వాళ్ళు విచ్చలవిడిగా సారాయి తాగమన్నారు కాబట్టి ఒక్కొక్క చుక్క సారాయి ఇక్కడ వేస్తే ఇది ఆవిరయ్యేటోడు చల్లబడి నొప్పి తగ్గుతుంది. సారాయితో ఒకే ఒక్క లాభం ఇది, మిగతా అన్ని నష్టాలే. ఇది అంతేనా? తేలు కుడితే అది చేయాల్సింది. పాము గరిస్తే మనకి కనపడే పాముల్లో 100కి 95 పాములకి విషం ఉండదో ఫస్ట్ పాయింట్, అది గుర్తుపెట్టుకోండి.
నాగుపాము, కట్లపాము, రక్తపింజరి, ఇట్లా 4 రకాల పాములకే విషం ఉండేది. మిగతావాడికి విషం ఉండదు. కానీ మనకి అన్ని పాములు ఒకే రకంగా కనపడతాయి కాబట్టి ఏ పాము గరిచినా సస్తమైన భయం వేసి భయంతో చస్తారు. కాబట్టి పాము ఎప్పుడు కరిచినా కరిసిన చోట చూడండి, 2 కూరలు గుర్తులుంటే విషమున్న పాము, అనేక గుర్తులుంటే విషం లేని పాము. ఫస్ట్ పాయింట్ అది. రెండోది, చంపినారనుకోండి పాముని, చచ్చిపోయినాక ఇంకేం చేయదు. నోరు తెరిస్తే 2 కూరలు కనపడితే విషమున్న పాము, కూరలు కనపడకపోతే విషం లేని పాము. విషము లేని పాము అయితే మీరు మర్చిపోండి దాని కథ, ఏమీ చేయదు. అది విషమున్న పాము అయితే, నాగుపాము అయితే బాగా కరిస్తే నురుగ్గక్కుని చచ్చిపోయే అవకాశం ఉంది. రక్తపింజరిగానైతే కూరలు గుర్తులు దించిన చోట నుంచి రక్తం కారుతానే ఉంటుంది ఆగకుండా. ఇట్లా రక్తం కారుతానే ఉంటే కర్చీఫ్ పెట్టి టైట్గా గుడ్డ కట్టండి, ఖచ్చితంగా ఆసుపత్రికి వెళ్ళండి. నోట మీద నురుగు వచ్చేది ఎమ్మటే రాదు, అర్ధగంట టైం ఉంది. నాగుపాము గరిచిన ఈ అర్ధగంట లోపల నెమ్మదిగా ఊపిరి ఆగడం తగ్గిపోతూ ఉంటుంది. వెంటనే వెళ్ళగలిగితే వెళ్ళండి. ఒకవేళ ఊపిరి ఆగిపోతే నోట్లో నోరు పెట్టి ఊపిరి ఎక్కించండి, నురుగు తొలగించి. ఆ నురుగులో విషం ఉండదు, నురుగులో విషం ఉండదు. నురుగు తుడిచేయండి, నోట్లో నోరు పెట్టి అని గాలి ఊదండి. ఇట్లా ఊదుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి, వాడు మిషన్ తగిలిస్తాడు. మనం ఇట్లా బతికించవచ్చు. పాములకి వినపడదో, వాటికి చెవులు లేవో, పాములు పాలు తాగవో. మనం పుట్టల్లో పోసేయన్ని పాములు తాగే కాదు, పుట్ట మట్టిలో కలిసిపోతాయి. మనకి ఎంత ప్రేమన్నా ఉండొచ్చు నాగుపాము మీద, పుట్టల్లో పోయటం దండగా. ఎక్కువ పోసినామంటే ఊపిరాడక లోపలే సస్తుంది పాము ఉంటే. పెరుగుతున్న పుట్టల్లో పాములు ఉండవు, పాడుబడ్డ పుట్టల్లో పాములు ఉంటాయి. పెరుగుతున్న పుట్టల్లో చీమలు ఉంటాయి, పాములు ఉండవు. పాము పగబట్టలేదు, అంత తెలివి దానికి లేదు. ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పినయే కాసేపు అయినా అడిగితే మీకు గుర్తుండదు. ఇంతలావు తలకాయ ఉండి కూడా దానికి ఇంతలావు మెదడు, దానికి ఎవడు రాయి వేసి కుట్టినాడో, ఎవడు కర్రతో తరిగినాడో దానికి గుర్తే ఉండదు. కాబట్టి మనం ఎందుకు అనుకుంటాం పగబట్టిందని? ఒక రాయి ఇసురు ఉంటాం పాము మీద, పారిపోయింది అది. మళ్ళీ ఒక నెలకి పాము కనపడది, అదే వచ్చింది అనుకుంటాం, ఇది ఇంకో పాము ఇది. అట్లా మనం అనుకుంటాం. మంత్రం వేస్తే పాము విషం తగ్గదు. మంత్రం వేసినా వేయకపోయినా 100కి 95 మంది గ్యారెంటీకి బతుకుతారు. ఇంకా 5గురు మిగిలారు. ఈ 5గురిలో అది వరకే పాము ఎవరినన్నా కరిసొచ్చి మనల్ని గరిస్తే మనకు విషం సరిగా ఎక్కదు, మనం బతుకుతాం. ప్యాంటు మీదో పంచి మీదో చెప్పుల మీదో కొరికిందనుకో, ఇప్పుడు కూడా విషం ఎక్కదు. అంటే 3 బతుకుతారు, ఇంక 2 ఉన్నారు. ఈ 2లో ఒకరు అక్కడే చచ్చిపోతారు పొలాల్లోనే, ఇంటి దాకా కూడా రాడు. ఇంకొకడు ఉన్నాడు, ఇతనికి మందు ఆడితే బతుకుతాడు, మంత్రం వేస్తే గ్యారెంటీకి చస్తాడు. ఖచ్చితంగా విషమున్న పాము గరిస్తే మంత్రం పనిచేయదు. విషం లేని పాము గరిస్తే మంత్రం పనిచేస్తుంది. ఎందుకని? విషం లేదు కాబట్టి. ఈ భ్రమంలో ఈ నమ్మకాల్లో పడద్దు. అందుకనే వివరాలు మీకు చెప్తా ఉండేది. తేనెటీగలు కుట్టినా కూడా 5-10 తేనెటీగలు కుట్టినా పెద్దీగలు ప్రమాదం. దాన్ని ఎంత నలిపితే అంత ప్రమాదం. తేనెటీగ ఎప్పుడు కుట్టినా నలపొద్దు. మీ ఇంట్లో సోడా పొడి ఉంటుంది, వంటలు వేసుకుంటారు బాగా పొంగడానికి. ఈ సోడా పొడి నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళని ఈ తేనెటీగ కుట్టిన దగ్గర 4 చుక్కలు అట్లా పెడితే చుట్టూ చర్మం ఇట్ట బిగుసుకొని పోయి ఆ తోక పైకి ఇట్ట లేస్తుంది. దాన్ని పట్టుకొని లాగేయండి. ఆ తోకలో విషం ఉంటుంది, లాగేస్తే అయిపోయింది. ఇక్కడ మన జగన్నాథ్ గట్లో చూడ్డానికి వెళ్ళి తేనె పట్టుందని చెప్పి రాయి సిరేస్తే ఒకడు ఎంటబడి కరిసినాయి. 200 ఈగలు కరిసిన ఒకసారి ఒకడిని దూపాల్లో మన హాస్పిటల్కి పట్టుకొచ్చాడు, గంటకు చచ్చిపోయాడు. తేనెటీగలు కూడా ప్రమాదమే. అవి దగ్గరకు రాకుండా ఉండాలంటే పొగ పెడితే రావు. బావిలో దూకినా కూడా పైన తిరుగుతూ ఉంటాయి, తల బయటికి పెడితే కొరుకుతాయి. అంత కసిటికి పెద్దీగలకి కసి ఉండదా? మరి కష్టపడి అవి తేనె పట్టు తయారు చేసుకుంటే దాన్ని మింగడానికి మనం పోతే ఎవరికైనా కసి ఉంటుంది. మనకే కసి తక్కువ, జంతువులకు కసి ఎక్కువే,
తేనెటీగకు కూడా అంతలా కసి ఉంటుంది. నోట్లో రద్దు చేసి క్యూల్లో నిలబెట్టి 150 మంది చంపిండు మోడీ. మనకు లేదు కసి, మన మనుషులం కాబట్టి. పురుగులకు ఉంది కసి, పక్షులకు ఉంది, జంతువులకు ఉంది, మనుషులకు మనం లేదు. సిగ్గుపడాలి ఈ విషయంలో. నువ్వెవడవరా మా డబ్బులు రద్దు చేయడానికి కొడక అని అడిగిన మనం ఏమన్నా? దేశభక్తిని మాట్లాడుతుండే ఇప్పుడు సిగ్గు లేకుండా. ఎంతమందికి పనులు పోయినాయో, ఎంతమందికి డబ్బులు పోయినాయో, ఎంతమందికి ప్రాణాలు పోయినాయో లెక్కే లేదు. కానీ నేను గొప్ప అని చెప్పుకుంటున్నాడు ఆయన. మనుషులకు కసి తక్కువ, తేనెటీగలకు కూడా కసి ఉంది. అది చెప్పడానికే చెప్తున్నాను నేను. వాటి నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉంది మనం. అవి కరిస్తే రక్షించుకునే మార్గం ఇది. అట్లాగే దెబ్బలు ఎప్పుడన్నా తగిలితే రక్తం కాసుకోండి, మీరేం చేయొద్దు. రక్తం కారే దగ్గర ఇట్లా పెట్టండి, టైట్గా పట్టుకోండి 5 నిమిషాలు. రక్తం కారడం ఆగిపోతుంది. ఎంతలో రక్తనాళమైనా ఆగిపోద్ది. ముఖ్యంగా తల మీద దెబ్బలు తగిలితే ఇక్కడ రక్తనాళాలు ఎక్కువ కాబట్టి ఎక్కువ రక్తం కారుతుంది. ఎక్కడ రక్తం కారుతున్నా ఒత్తి పట్టుకోండి చేత్తో, ఇట్లా 5 నిమిషాలు ఆగిపోద్ది. తర్వాత నీట్గా కడిగేయండి. చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం ఏలు కంటే ఎడల్పు తక్కువ ఉంటే కుట్లు వేయక్కర్లేదు, అట్లే మానిపోద్ది. ఏలు కంటే ఎడల్పు ఎక్కువ ఉంటే ఒక కుట్టేస్తే సరిపోద్ది. కుట్లు వేయకపోయినా మానిపోద్ది. వెళ్తే అయిపోద్ది 500-600 మళ్ళా. నేను అందుకు చెప్తున్నా, చిన్న గాయాలు కుట్లక్కర్లేదు. తల మీద అయితే, ముఖం మీద అయితే మచ్చలు వస్తాయి, వికారం అయిద్దని చెప్పి కుట్లు వేసుకునేటప్పుడు కూడా ఒక్క కుట్టు కూడా కనపడకుండా వేసే టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ వచ్చినోడి దగ్గర వేయించుకోండి. మనకి బండగా కుట్లు వేస్తే వికారంగా మచ్చలు వస్తాయి. మిగతా ఎక్కడైనా సరే మామూలు కుట్లు వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. రక్తం కారితే అది. మనం హైవే పక్కన ఉన్నాం, విచ్చలవిడి వేగంతో జనం పోతూ ఉంటారు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటోడు జాగ్రత్తగా లేకపోయినా మనల్ని గుద్దేస్తారు. కాబట్టి నడక నడవాలనుకునేటోళ్ళు ఆ రోడ్డు ఎక్కగాకండి. మీ ఊళ్ళో తిరుక్కోండి, ఏం తిరుక్కున్నా బస్తిపాడు దారి పట్టుకొని ఊరు దాకా పోయిరండి, ఏం కాదు. ఇది కొట్టాలకు పోండి, లేకపోతే ఏ ఊరైనా వాగుడ్డు నడిచిపోండి, కానీ ఈ రోడ్డు ఎక్కొద్దు. అసలు గుద్దేస్తే చెప్పకుండా వెళ్ళిపోతారు. అటు ఎవరైనా గుద్ది మనిషి పడిపోయి ఉంటే వెంటనే నాడి చూడండి, ఊపిరాడుతుందని చూడండి, రక్తం కారుతుందని చూడండి. రక్తం కారితే ఆపాలి, గుండె ఆగిపోతే ఆడించాలి, ఊపిరి ఆగిపోతే నోట్లో నోరు పెట్టి గాలి ఊదాలి. తర్వాత 108కి ఫోన్ చేయాలా, తీసుకొని పోమని చెప్పాలి. మనకి ఈ పని చేయడం చేతనైతే మన విలువ పెరుగుతుంది. ఎప్పుడైనా మనిషిని బతికించడం చేతనోడికి విలువ ఎక్కువ.